Good morning, students. I am P. Nirmala Devi, working as a junior lecturer in Commercial Garment Technology at Government Junior College, Rebbana, District, Kumaram Bhim, Asifabad. Today, I am going to teach second year students subject. Apparel manufacture. First paper, unit 5th. Topic, grading. Structure, introduction, definition of grading, importance of grading, principles of grading, grading techniques, method of grading, grading procedure, different types of grading machines. పరిచయం, గ్రేడింగ్ యొక్క నిర్వచనం, గ్రేడింగ్ యొక్క ప్రాముఖ్యత, గ్రేడింగ్ సూత్రాలు, గ్రేడింగ్ యొక్క సాంకేతిక నైపుణ్యం, గ్రేడింగ్ పద్ధతి, గ్రేడింగ్ విధానం, వివిధ రకాల గ్రేడింగ్ మిషన్స్. Learning objectives. By studying this unit, you will be able to practice the following. Grading different types of patterns. Understanding the procedure of grading. Use of correct measurements for grading. Increase or decreasing the size of patterns from basic pattern. నేర్చుకునే అంశాలు. ఈ పాఠం అధ్యయనం చేయడం వలన ఈ క్రింది వాటి గురించి సాధన చేయడం జరుగుతుంది. వివిధ రకాలైన ప్యాటర్న్స్ ను గ్రేడ్ చేయడం, గ్రేడింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడం, గ్రేడింగ్ కోసం సరైన కొలతలను ఉపయోగించడం, బేసిక్ ప్యాటర్న్ నుండి ప్యాటర్న్స్ యొక్క సైజును పెంచడం లేదా తగ్గించడం. గ్రేడింగ్ గురించి నేర్చుకునే ముందు ప్యాటర్న్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనం ఏదైనా గార్మెంట్ కుట్టదలిచిన ఆ గార్మెంట్ కు కావలసిన శరీర కొలతలను పేపర్ పై మార్కింగ్ చేసి కట్ చేసిన పేపర్ కటింగ్ నమూనా. ఈ నమూనానే ప్యాటర్న్ అంటారు. యూనిట్ ప్రివ్యూ. గ్రేడింగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ స్కిల్. One can produce or develop patterns to desired size by taking prototype pattern of one size. The use of pattern grading is to make multiple sizes in less cost than making on individual pattern of each size garment. గ్రేడింగ్ అనేది ఒక ఆసక్తికరమైన మరియు సృజనాత్మకమైన ప్రక్రియ. ఒక ప్యాటర్న్ సైజును తీసుకొని మనకు కావలసిన సైజ్ ప్యాటర్న్స్ అభివృద్ధి చేయడం. గ్రేడింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆకారము, అమరిక, బ్యాలెన్స్ మరియు స్టైల్ను పాటిస్తూ ప్యాటర్న్ సైజును పెంచడం మరియు తగ్గించడం. ప్రతి గార్మెంట్ సైజ్కి విడివిడిగా ప్యాటర్న్స్ ను తయారు చేయడం జరుగుతుంది. అతి తక్కువ ఖర్చుతో మల్టిపుల్ సైజెస్ గ్రేడింగ్ చేయడం. ఇంట్రడక్షన్. ఇన్ ద ప్రెజెంట్ పాస్ట్ లైఫ్, no one has time to give clothes for stitching and wait till they are ready. To satisfy such modern consumers, grading and sizing play an important role in garment making. పరిచయం. ప్రస్తుతం కాలంతో పరిగెడుతున్న మనిషి జీవితంలో క్లాత్స్ కుట్టడానికి ఇవ్వడం, అవి రెడీ అయ్యేంత వరకు వేచి ఉండడానికి ఎవరికీ సమయం లేదు. దుస్తువు ఉత్పత్తిదారుడు ఒక గార్మెంట్ను చాలా తక్కువ వ్యవధిలో అందించవలసి వస్తుంది. వారిని సంతృప్తి పరచుటకు ఎంతో కష్టపడవలసి వస్తుంది. బ్యాలెన్స్, ఫిట్ మరియు లైన్ కోల్పోకుండా డిజైన్ను పునరుత్పత్తి చేయడం జరుగుతుంది. Definition of grading. It is a method of enlarging
or reducing a pattern of a particular size proportionately to other sizes. The whole system of sizing is based on pattern grading. In general, size ranges are known in 2 inches increases such as 32 inches, 34 inches, 36 inches, 38 inches, 40 inches and 42 inches. గ్రేడింగ్ యొక్క నిర్వచనం: ఒక ప్యాటర్న్ సైజును వేరే ప్యాటర్న్ సైజులుగా పెంచడం, తగ్గించడం విధానాన్నే గ్రేడింగ్ అంటారు. సైజింగ్ యొక్క మొత్తం వ్యవస్థ ప్యాటర్న్ గ్రేడింగ్ మీద ఆధారపడి ఉండును. గ్రేడింగ్ ద్వారా సైజింగ్ అనేది వివిధ సైజుల గార్మెంట్స్ ను ఉత్పత్తి చేయును. ఇది రెడీమేడ్ టైలరింగ్ కు భిన్నంగా తయారు చేసే ఈ ప్యాటర్న్ సైజెస్ అక్యురసీ, ఖచ్చితత్వం కలిగి ఉంటాయి. సాధారణంగా సైజెస్ పరిధులలో 2 పెరుగుదల, అవి 32, 34, 36, 38, 40 మరియు 42. ఇవి బస్ట్ యొక్క చుట్టు కొలతలు. ఒకే ఆపరేషన్ లో 6 సైజెస్ గ్రేడ్ చేయడం సాధ్యమవుతుంది. Importance of grading. It is very important to the ready-to-wear industry as it allows each manufacturer to produce a line of dresses capable of fitting a maximum number of women. It is important to clothing retailer in that it provides him with a wide range of sizes in each style, that is, and this improved his market. It is an important to consumers as it increases the chances to get the right dress in a size and style proportioned to her figure and required very or only a minimum alteration. గ్రేడింగ్ యొక్క ప్రాముఖ్యత. రెడీమేడ్ గార్మెంట్ కంపెనీలో గ్రేడింగ్ అనున్నది ఎంతో అవసరం. పరిశ్రమలో ఒకే డిజైన్ ఉన్న దుస్తువులు వివిధ సైజులలో తయారు చేయడం. రెడీమేడ్ వ్యాపారస్తునికి ఒక స్టైల్లో ఉన్న గార్మెంట్స్ వివిధ సైజులో విస్తృతంగా లభించడం వలన అతని మార్కెట్ను మెరుగుపరుస్తుంది. వినియోగదారునికి నచ్చిన స్టైల్లో కావలసిన సైజ్ గార్మెంట్స్ చాలా కొద్ది మార్పులో లభించడం. Principles of grading. There is a direct relationship between the garment pattern and block pattern, which was used as a basis for developing the pattern. Basic grade, sizing grade, size intervals, and size chart should be clearly defined before the actual process. The final result of grading a pattern is a reconstructed version of the original pattern in another size. The x-axis for body and skirt grades, this would be a line on or parallel to the center back or the center front. The x-axis for the other grades can be established from the true straight grain direction. The y-axis, a line on or parallel to a major grip line such as bust, waist or a hip. గ్రేడింగ్ యొక్క సూత్రాలు. గార్మెంట్ ప్యాటర్న్ అనున్నది
బేసిక్ ప్యాటర్న్ పై ఆధారపడి ఉండును. గార్మెంట్ ప్యాటర్న్ మరియు బ్లాక్ ప్యాటర్న్ మధ్య ఒక ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండును. ఇది ప్యాటర్న్ అభివృద్ధి కోసం ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. బేసిక్ గ్రేడింగ్ చేయుటకు ముందుగా సైజులలో తేడా, కావలసిన సైజులు మరియు సైజ్ చార్ట్ పట్టిక గురించి తెలుసుకొనవలెను. ముందుగా ఉన్న ప్యాటర్న్ సైజును వేరొక ప్యాటర్న్ సైజులో తయారు చేయడమే గ్రేడింగ్ యొక్క తుది ఫలితం. గ్రేడింగ్ నందు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని రెండు డైరెక్షన్లు ఉండును. ఎక్స్ యాక్సిస్ ఇది బాడీ మరియు స్కర్ట్ గ్రేడ్ కోసం ఒక లైన్ సెంటర్ బ్యాక్ లేదా సెంటర్ ఫ్రంట్ కు సమాంతరంగా అంటే ప్యారలల్ గా ఉంటుంది. ఇది నిలువునేత డైరెక్షన్, స్ట్రేట్ గ్రేన్ డైరెక్షన్. వై యాక్సిస్ ఇది బాడీ మధ్య భాగము, చుట్టుకొలత అవి బస్ట్, నడుము, హిప్ లైన్ కు సమాంతరంగా ఉంటుంది. ఇది అడ్డం డైరెక్షన్. గ్రేడింగ్ టెక్నిక్స్. నెంబర్ 1 manual grading, 2 nest or stack grading, number 3 mark and cut, number 4 vector grading, number 5 machine grading, number 6 computerized grading technology. Methods of grading. Proper grading requires firstly proper sizing. Sizing is done by doing anatomical and anthropometrical research, which in turn determines structural relationship between body parts. There are two methods of used for grading. ముందుగా గ్రేడింగ్ పద్ధతులు. ముందుగా సరి అయిన గ్రేడింగ్ కు కావాల్సినది సరి అయిన సైజింగ్. సైజింగ్ అనేది ఒక నిర్దిష్ట సిద్ధాంతపరమైన శరీర నిర్మాణాలను సూచిస్తూ ముందుగా నిర్ణయించిన కొలతల సమితి. శరీర భాగాల మధ్య నిర్మాణాత్మక సంబంధాన్ని నిర్ణయిస్తుంది. The shifting method. This method is extensively used in wholesale trade when the pattern is shifted from point to point to give required additional measurements. గ్రేడింగ్ చేయుటకు రెండు పద్ధతులను ఉపయోగిస్తాము. ఫస్ట్ షిఫ్టింగ్ పద్ధతి. ఈ పద్ధతి ఎక్కువగా హోల్సేల్ రంగంలో ఉపయోగిస్తారు. ఇక్కడ ప్యాటర్న్ కు కావలసిన ఎక్స్ట్రా కొలతలను ఇవ్వడానికి పాయింట్ నుండి పాయింట్ కు షిఫ్ట్ చేయబడుతుంది. The second method, it is a good method for beginners and can easily be checked for accuracy. Original lines, common straight lines for all the sizes to be graded from one component. సెకండ్ పద్ధతి ఇది బిగినర్స్ అంటే ప్రారంభికులకు ఒక మంచి పద్ధతి మరియు అక్యురసీ కోసం అంటే ఖచ్చితత్వం కోసం ఈజీగా చెక్ చేయవచ్చు. ఒరిజినల్ లైన్స్ ఒక భాగం నుండి అన్ని సైజుల కోసం సాధారణ లైన్స్ గ్రేడ్ చేయబడతాది. Two methods of choosing original lines. Method 1, common external line. This is the most generally used method because it enables the grader to move in one direction only for upgrades and in the opposite direction for downgrades. సాధారణ బాహ్య రేఖ
ఎక్స్ యాక్సిస్ కామన్ గా అన్ని సైజులకు ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. ఎందుకంటే గ్రేడర్ అనేది అప్పర్ గ్రేడ్స్ కు ఒక డైరెక్షన్ లో మాత్రమే మరియు డౌన్ గ్రేడ్స్ కు వ్యతిరేక డైరెక్షన్ లో కదులును. మెథడ్ 2, కామన్ ఇంటర్నల్ లైన్. This method is sometimes used when it is necessary to grade around a special feature in the pattern. మెథడ్ 2, సాధారణ అంతర్గత రేఖ. ఈ పద్ధతిలో ప్యాటర్న్ లైన్ అనేది అన్ని సైజులకు కామన్ గా ఉంటుంది. ఈ పద్ధతిని కొన్నిసార్లు ప్యాటర్న్ లో ఏదైనా గుండ్రటి లక్షణంను గ్రేడ్ చేయుటకు అవసరమైనప్పుడు మాత్రమే వాడుతాము. గ్రేడింగ్ ప్రొసీజర్. ప్యాటర్న్ సైజ్ ranges are grading procedures. Pattern size ranges are mostly 5 centimeters increment, but some manufacturers require extra size per range and allowing 4 centimeters difference between sixes makes this possible. To begin with, a master pattern is to be selected at the normal size possessed by the majority of the population designed for a particular type of figure. To plan the amount of increase per pattern piece, one has to remember that most patterns are cut on half. For a proportionate increase in the overall sizes, the pattern has to be lengthened by 1/4 at shoulder level and the same at center back. గ్రేడింగ్ విధానం. ప్యాటర్న్ సైజ్ పరిధులు ఎక్కువగా 5 సెంటీమీటర్లు పెంపు కలిగి ఉంటాయి. కానీ కొందరు తయారీదారులు కావలసిన ఎక్స్ట్రా సైజ్ 4 సెంటీమీటర్ల డిఫరెన్స్ తో 6 సైజెస్ చేయడానికి ఇది సాధ్యమవుతుంది. ఒక పర్టికులర్ ప్రత్యేక తరహా ఫిగర్ ను డిజైన్ మొదలు పెట్టుటకు మాస్టర్ ప్యాటర్న్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాటర్న్ పీసెస్ ను పెంచడంకు సంబంధించిన మొత్తాన్ని ప్లాన్ చేయడానికి సగం వరకు కట్ చేసినట్లు గుర్తుంచుకోవాలి. ఓవరాల్ సైజ్ పెంచడం కోసం ప్యాటర్న్ భుజం స్థాయిలో 1/4 ద్వారా పొడిగించాలి. సేమ్ అలాగే సెంటర్ బ్యాక్ లో కూడా. తరువాత ప్రతి సైజ్ రెండింటి దగ్గర మెడ మరియు షోల్డర్ ను 1/8 గా మరియు ఆర్మ్ హోల్ డీప్ ను. గ్రేడింగ్ ద బ్యాక్ బాడీస్. టేక్ ఏ 32 size back bodies pattern without seam allowances and trace on large sheet of paper. Extend the CB line A1A by 1 inch and make 4 points at 1/4 intervals. These represent bust sizes 32-40 inches at 2 inches interval. Label the last point as A2. Divide BD into 4 equal parts. Then connect these points to the points marked above center back line as shown. Draw DF parallel to the shoulder line to BE, which is equal to BE plus ½ inch. This will be the shoulder line for 40 size. Connect F to E, which is the original shoulder line. Divide EF into 4 equal parts and join them to the corresponding points BD by lines, which will be parallel to DF.
extend bust, LM and waistline A1 R and mark points half inch apart and connect all the points marked as shown. బ్యాక్ బాడీస్ ను గ్రేడింగ్ చేయడం. ఒక పెద్ద పేపర్ పై 32 ఇంచు సైజు గల బ్యాక్ బాడీస్ ప్యాటర్న్ ను సీమ్ అలవెన్సెస్ లేకుండా జాగ్రత్తగా ట్రేస్ చేయవలెను. ప్యాటర్న్ యొక్క A1A అంటే సెంటర్ బ్యాక్ ను 1 ఇంచు పెంచి A2 గా గుర్తించాలి. A2 ను 4 భాగములుగా చేయవలెను. అనగా పావించు దూరములో 4 చుక్కలను పెట్టవలెను. 4 సైజులకు 34, 36, 38, 40 గా గుర్తించాలి. బి నుండి 1 ఇంచ్ పైకి పెంచి సి గా మార్క్ చేయాలి. సి నుండి హాఫ్ ఇంచ్ ప్రక్కకు పెంచి డి గా మార్క్ చేయాలి. బి డిని కలపవలెను. బి డిను 4 భాగములు చేయవలెను. ఈ భాగముల పాయింట్స్ ను సెంటర్ బ్యాక్ పైన మార్క్ చేయాలి. బిఈను కొలిచి ఆ కొలతకు హాఫ్ ఇంచ్ కలిపి బిఎఫ్ కు సమాంతరంగా డిఎఫ్ ను గీయాలి. ఈఎఫ్ ను 4 భాగములుగా చేసి బిడి నందలి 4 భాగములతో కలపవలెను. Grading front bodies. Extend the bust line LM to N beyond CF for each size by 3/8 inch and beyond side seam by 1/8 inch. Extend waistline AB beyond B and mark 4 points 3/8 apart. Label the last point as C. Extend line AB beyond side seam to D, marking 4 points of 1/8 inch each. Connect all the points on the side seam lines at both B and D. ఫ్రంట్ బాడీస్ ను గ్రేడింగ్ చేయుట. సిఎఫ్ కి ముందు బస్ట్ లైన్ LM నుండి N కు ప్రతి సైజ్ కు 3/8 ఇంచులు మరియు సైడ్ సీమ్ కు 1/8 ను పెంచాలి. బి వెనుక AB వేస్ట్ లైన్ B కి అటుప్రక్క పెంచి 4 పాయింట్లను 3/8 మరియు సైడ్ సీమ్ పక్క 1/8 పెంచాలి. వేస్ట్ లైన్ AB నుండి B ని పెంచి 4 పాయింట్లు 3/8 గా గుర్తించాలి. పాయింట్ ను C అని మార్క్ చేయాలి. AB లైన్ ఎక్స్టెండ్ చేయాలి. AB కి ప్రక్క సైడ్ సీమ్ నుండి D కి ప్రతి దానికి 1/8 పెంచుతూ 4 పాయింట్స్ ను మార్కింగ్ చేయాలి. సైడ్ సీమ్ లైన్స్ అయిన B మరియు D నందు అన్ని పాయింట్స్ ను కలపాలి. షోల్డర్ లైన్ మీద G అండ్ H నుండి పైకి 1/4 తేడాతో 4 లైన్స్ గీయాలి. Grading sleeve pattern. Trace the outline of the sleeve pattern on a sheet of paper. Extend line AB 1 inch each from B to B1 and A to A1. Similarly, extend the center line of the sleeve from C to C1. Mark points of 1/4 inch each on the extended lines. Extend sleeve hemline EF beyond E and F by 1 inch each and mark of 4 points on the extended lines of 1/4 inch each. Connect all the marked points all around the sleeve pattern for all 4 sizes. The outermost pattern is of 40 inch size. Next one is 38 and next is 36 and so on. స్లీవ్ ప్యాటర్న్ ను గ్రేడింగ్ చేయుట. ఒక బేసిక్ స్లీవ్ ప్యాటర్న్ ను ఒక పేపర్ పై ట్రేస్ చేయవలెను. AB లైన్ ను ఎక్స్టెండ్ చేయాలి. A నుండి A1 మరియు B నుండి B1 ను 1 ఇంచ్ గా పెంచాలి. స్లీవ్ సెంటర్ లైన్ C నుండి C1 ను 1 ఇంచ్ పెంచాలి. 4 పాయింట్స్ పావించుగా
1 ఇంచును 4 భాగములుగా గుర్తించాలి. స్లీవ్ హెమ్లైన్ EF కు పక్కకు E మరియు F ను 1 ఇంచ్ పెంచాలి. దీనిని పావించుగా 4 భాగములుగా గుర్తించాలి. స్లీవ్ ప్యాటర్న్ చుట్టూ పెంచిన 4 పాయింట్స్ ను కలుపుతూ 4 సైజులుగా చేయాలి. స్లీవ్ ప్యాటర్న్స్ కు బయటి వైపున గీసిన లాస్ట్ ప్యాటర్న్ సైజ్ 40 ఇంచులు. ఆ తర్వాత 38, 36, 34 ఇలా. Machine grading. A mechanical grading machine is employed. The machine is clamped to the edge of the table and the pattern is inserted into the spring arms and held in position by small pin. Pattern movement is affected by means of 2 knobs, one for movement along the x-axis and the other for the y-axis. The advantage of using a hand-operated grading machine is reduce preparation time and improves dimensional accuracy. The disadvantage is requiring movement at different angles cannot be done in this method. గ్రేడింగ్ కోసం ఉపయోగించే మిషన్స్. మిషన్ గ్రేడింగ్. గ్రేడింగ్ చేయుటకు మెకానికల్ గ్రేడింగ్ మెషిన్ ను వినియోగిస్తాము. ఒక టేబుల్ యొక్క అంచుకు మిషన్ ను క్లాంప్ తో బిగించబడుతుంది. చిన్న పిన్స్ ద్వారా పొజిషన్ లో ఉన్నదానికి ప్యాటర్న్ ను స్ప్రింగ్ ఆర్మ్స్ లో ఇన్సర్ట్ చేస్తాము. 2 నాబ్స్ ద్వారా ప్యాటర్న్ మూవ్మెంట్ జరుగుతుంది. ఒకటి x యాక్సిస్ గాను రెండవది y యాక్సిస్ గాను జరుగుతుంది. అడ్వాంటేజ్ అనగా లాభం. ప్యాటర్న్ తయారు చేసే సమయం ఆదా చేస్తుంది మరియు డైమెన్షనల్ అక్యురసీని మెరుగుపరుస్తుంది. డిసడ్వాంటేజ్ అంటే నష్టం. x యాక్సిస్ మరియు y యాక్సిస్ నందు పరిమిత కదలికలు ఉండును. ఈ పద్ధతిలో వివిధ కోణాలకు కావలసిన కదలికలు చేయరాదు. Computerized grading technology. This is the lastest and fastest method of grading. Many manufacturers are now using computerized pattern grading system. They are fast, more consistent, accurate, and manageable than manual grading. When a pattern is to be graded by computer, it must be accurate with notches, grading points, and other significant points marked clearly. A computer constructs diagram by using mathematical coordinates which can be recorded by placing the pattern on a digitizer which works as an electronic grid and records special points around the shape by means of cursor. When a cursor button is pressed, signals are sent to the computer which are translated on to a numerical record of the shape and information for the piece. Once a basis shape, its significant features and grading information is stored in the computer memory. It includes softwares like Acumac, LectraCAD, GerberCAD, ReachCAD, and PDS systems, etc. కంప్యూటరైజ్డ్ గ్రేడింగ్ టెక్నాలజీ. ఇది ఆధునికమైన మరియు వేగవంతమైన గ్రేడింగ్ విధానం. ఈనాడు ఎందరో ఉత్పత్తిదారులు ఈ రకమైన కంప్యూటరీకరించిన గ్రేడింగ్ వ్యవస్థలనే ఉపయోగిస్తున్నారు. ఇది వేగవంతము మరియు నియమబద్ధము. కంప్యూటర్ చే గ్రేడ్ చేయబడిన ఒక ప్యాటర్న్ తప్పకుండా ఖచ్చితత్వాన్ని గ్రేడ్ చేసిన మరియు ఇతర ప్రాధాన్యత విషయాలను స్పష్టంగా గుర్తించగలిగేలా ఉండాలి. ఒక కంప్యూటర్ గణితం ప్రకారము ఖచ్చితమైన చిత్రాన్ని నిర్మిస్తుంది. డిజిటైజర్ పై ప్యాటర్న్ ఉంచడం ద్వారా రికార్డ్ చేయబడుతుంది. ఒక ఎలక్ట్రానిక్ గ్రిడ్ వలె పనిచేస్తుంది మరియు ఒక కర్సర్ ద్వారా ఆకారం చుట్టూ
స్పెషల్ పాయింట్ నమోదు చేస్తుంది. కర్సర్ బటన్ నొక్కగానే కంప్యూటర్ సంకేతాలు వెళ్ళి అందులో నిక్షిప్తపరచిన విషయాన్ని అంకెల రూపంలో చూపిస్తుంది. ఒక ప్రాథమిక షేప్ ఒకసారి దాని భావము, లక్షణాలు మరియు గ్రేడింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ మెమరీలో నిల్వ చేయబడతాయి. ఇది అక్యుమాక్, లెక్ట్రా క్యాడ్, జెర్బర్ క్యాడ్, రీచ్ క్యాడ్ మరియు పీడిఎస్ సిస్టమ్స్ మొదలగున్నవి సాఫ్ట్వేర్లు కలిగి ఉండును. The latest fill up the blanks. The latest and fastest method of grading is computerized technology. Method of enlarging or reducing a pattern of a particular size proportionately to the other sizes is grading. The method of grading, which is extensively used in wholesale trade, when the pattern is shifted from point to point to give required additional measurements, is shifting method. గ్రేడింగ్ తాజా మరియు వేగవంతమైన పద్ధతి. కంప్యూటరైజ్డ్ గ్రేడింగ్. గ్రేడ్ విస్తృతంగా హోల్సేల్ బిజినెస్ లో ఉపయోగించబడుతుంది. ఇది ప్యాటర్న్ కు అవసరమయ్యే అదనపు